అందరికీ నమస్కారం. ఈ 60వ సంవత్సరం హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి లీడర్షిప్ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. దాని థీమ్ ఏమిటంటే ఇంపాక్ట్, తర్వాత ఇన్నోవేట్ అండ్ ఇన్స్పైర్ అనే థీమ్లో వీళ్ళు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నాయకత్వ లక్షణాలు, తర్వాత ఎంతోమంది పెద్దవాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళందరూ భారతదేశం నుంచి, హైదరాబాద్ నుంచి అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. భారతదేశానికి ఇప్పుడు అవసరం ఉన్న ఒక తత్వం ఏమిటంటే వాల్యూస్తో కూడిన బిజినెస్, వాల్యూస్తో కూడిన డాక్టర్స్, వాల్యూస్తో కూడిన ఇంజనీర్స్. ఎన్ని సున్నాలు బ్లాక్ బోర్డ్ మీద రాసినా దాని వాల్యూ సున్నానే ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంస అనేవారు 2 సున్నాల ముందు ఒక నంబర్ రాస్తే 100 అవుతుంది. ఆ ఒకటి పెట్టుకొని సున్నాలు ఎన్ని రాసినా దాని విలువ ట్రిలియన్, బిలియన్, జిలియన్కి వెళ్ళిపోతుంది. ఆ ఒకటి చెరిపేస్తే సున్నాలు అయిపోతుంది. మనం అందరం సున్నాల జీవితంలో. ఆ ఒకటి అనేది వాల్యూ, ఒకటి అనేది క్యారెక్టర్, ఒకటి అనేది స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఈ కాలం షాక్ అబ్జార్బర్సు, తర్వాత ఏంటి స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంక రకరకాల మానసిక ఆందోళనకి గురవుతున్న సమయంలో ఆధ్యాత్మికత అనేది, స్పిరిచువాలిటీ అనేది మనం పిల్లలకి, బిజినెస్ వ్యక్తులకి అది సరిగ్గా బోధన చేసి వాళ్ళు ఆచరించేలాగా మనం వాళ్ళకి సహకరించాలి. ఇప్పుడు మనుషులకి టైం లేదంటారు. సో జస్ట్ షార్ట్ టైంలో స్పిరిచువల్తో ఎలా కనెక్ట్ అవ్వాలి? టైం అనేది అందరికీ ఒకటే, మూర్ఖుడికైనా ఒక పెద్ద విద్వాంసుడికైనా. వివేకానంద ఆయన 8.5 సంవత్సరాల్లో 1500 సంవత్సరాల కోసం ఆయన పనిచేశారు. ఎలాగ సమయం వచ్చింది? మన ప్రధానమంత్రి ఎలాగ సమయం ఉపయోగించుకుంటున్నారు? వారు మనస్సుని ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాన్షన్ ఇస్ లైఫ్, కంట్రాక్షన్ ఇస్ డెత్. ఒక 100 ml ఉన్న గ్లాసులో మీరు 500 ml నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఒలిగిపోతుంది. సో మీ పర్సనాలిటీని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ధ్యానము, సాధన, తర్వాత పాజిటివ్ థింకింగ్తో మీ మనస్సుని ఎక్స్పాండ్ చేసుకుని ఆత్మభావం, వివేకానంద చెప్పినట్లు, ఇఫ్ ఎ స్టూడెంట్ థింగ్స్ ఈజ్ ద స్పిరిట్, విల్ బికమ్ బెటర్ స్టూడెంట్. ఇఫ్ ఎ లాయర్ థింగ్స్ ఈజ్ ద స్పిరిట్, విల్ బికమ్ స్పిరిట్. అంటే ఆత్మభావం. ఒక ఉదాహరణ ఇస్తాను. ఈసారి పద్మశ్రీ పొందాడు ఒక మా భక్తుడు వినాయక్ లోహాని అని కలకత్తాలో. ఆయన ఇలాగే ఐఎం కలకత్తాలో చేసిన గోల్డ్ మెడలిస్టు ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా వెళ్ళి మధ్యప్రదేశ్లో ఎంత ఉన్నత సేవలు అందిస్తున్నాడంటే అమోఘమో, మళ్ళీ నభూతో నా భవిష్యత్ అనే విషయం ఎలా సాధ్యమవుతుంది? దానికి 673 సేవా కేంద్రాలు, సేవా కుటీర్లు, పేద పిల్లల విద్యాభ్యాసం కోసం, యోగ శిక్షణ కోసం సేవలు అందిస్తున్నాడు మధ్యప్రదేశ్లో, దేవాస్ డిస్ట్రిక్ట్లో. ఉన్న సమయంలోనే 24 గంటల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అబౌట్ 147 అంబులెన్సెస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కోసం అతను ప్రారంభించాడు. ఎలా సాధ్యమవుతుంది? బికాస్ ఆఫ్ హిజ్ లవ్, బికాస్ ఆఫ్ హిజ్ హార్ట్, బికాస్ ఆఫ్ హిజ్ కెపాసిటీ. ఇవి మనం స్ఫూర్తిదాయకం పొంది ఉన్న సమయం 24 గంటలోనే 10 గంటలు 12 గంటలు సరిగ్గా పని చేయండి. అది మంచి భావంతో చేయండి, ప్రేమ పుష్పంతో చేయండి, యోగ భావంతో చేయండి. అప్పుడు మనం ఎంతో పనిలో ఈ సమయం కమ్యూనికేషన్ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, ట్రావెలింగ్ టైం తగ్గిపోయింది, అయినప్పటికీ టైం లేదు, స్ట్రెస్లో వెళ్తుందంటే మనస్సు వీక్గా ఉంది. ఆ మనస్సు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో, మన హృదయం ఎప్పుడు, ఎమోషన్స్ ఎప్పుడు ప్యూరిఫై అయిందో, అప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ పనిని తప్పు లేకుండా చేసేది యోగమని భగవద్గీతలో శ్రీకృష్ణ బోధిస్తాడు. అది మేము ఆచరిస్తున్నాం రామకృష్ణ మఠం. మై నేమ్ ఈజ్ చంద్రశేఖర్. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్. వీఆర్ నౌ కండక్టింగ్ లీడర్షిప్ కాన్క్లేవ్. ఈ థీమ్ ఏంటంటే ఇన్స్పైర్, ఇన్నోవేట్, ఇంపాక్ట్. ఈ థీమ్ మీద మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఈ హెచ్ఎంఏ ఒక 10-15 years తర్వాత ఫస్ట్ టైం ఈ కాన్క్లేవ్ కండక్ట్ చేస్తున్నాం. రియల్లీ యు ఆర్ మేకింగ్ ఇట్ మోర్ సక్సెస్ఫుల్ అండ్ యు విల్ బి సర్ప్రైజ్డ్. సమ్ ఆఫ్ ది టాప్ స్పీకర్స్ ఫ్రమ్ పాన్ ఇండియా ఆర్ డెలివరింగ్ ది లెక్చర్స్ టుడే. ఐ విల్ గివ్ an example of Dr. B.V. Mohan Reddy garu from Saint Chairman and S. Shivakumar garu, Group Head ITC, and you have speakers like Natarajan who came from all the way from Pune, and the session is going to be some of the best sessions. It was categorized like this: fireside chat, standalone sessions, and panel discussion. And one interesting thing, the last session will be addressed by Dr. Sangeeta Reddy garu. She is promoter director Apollo Hospitals. And the participants are, we are categorized into four categories of participants. From corporate vastaru, HMI members, faculty from various universities, and students from various colleges. ఈ పార్టిసిపేషన్ తోటి 2 months నుంచి we have been working very hard. 2 months almost work చేస్తున్నాం.
And in fact, me, and myself, President, and my team, management committee team, we have been working very closely, and it is going to be a major success. It is one feather in the cap of HMA because we never had this kind of conclave in the past. And we have a lot of plans in future. We'll be conducting this kind of conferences and seminars in future. In fact, surprisingly, HMA is going to organize International Women's Day on 8th March. But we need to give a lot of importance to women, and women entrepreneurs will be joining us. There is another session where we are playing. We are also planning to have an awards event. What is awards event is, people excel in various areas from various organizations. We will be awarding 13 to 14 awards on the awards day. It's a big process, selection process, which will be coming out sometime in the month of March. The event will be sometime in May or June. This is all about HMA, which is a 60 years organization, institution. And we are celebrating Diamond Jubilee celebrations. 60 years is completed. It's a Diamond Jubilee celebration we're conducting. And I am the 60th president of HMA. Very coincidences. 60 years and 60th president of HMA. Hi, I'm Alwala Devendra Reddy. I'm Secretary for Hyderabad Management Association, and we are glad that we are seeing success of Leadership Conclave, which has been conducted today at Hotel Marigold on eve of 60th anniversary of Hyderabad Management Association. మానవాళి ఎలా ముందుకెళ్తుందో మానవుడు సృష్టించిన కృత్రిమ మేధస్సు కూడా మానవాళికి ఎలా ఉపయోగపడాలని చెప్పడానికే ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీ క్యాప్టెన్స్, మేధావులు అండ్ ఎంటర్ప్రినర్స్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఇక్కడికి వచ్చేసి దే హావ్ స్టార్టెడ్ షేరింగ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళకున్న అనుభవాన్ని, వాళ్ళకున్న నైపుణ్యాన్ని, ఈ కృత్రిమ మేధస్సు వల్ల సమాజంలో జరిగే పెను మార్పులను మన హ్యూమన్ రేస్ అంటే మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో దాని నుంచి వాళ్ళ చాలామంది చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా అకాడమియాకు అంటే మన మేధావి వర్గానికి, విద్యార్థులకు, ఎంటర్ప్రినర్స్కి, స్టార్టప్స్ కూడా ఎంతో ఉపయోగకరమైన నాలెడ్జ్ని వారు షేర్ చేశారు. Hyderabad Management Association is a pioneer for sharing knowledge in Hyderabad on various aspects. అంటే మనం అంటాం కదా, అకాడమీని, ఇండస్ట్రీని, పాలసీ మేకర్స్ని ఒకే తాటిపై తీసుకొచ్చేసి ఇది అందరికీ ఎలా ఉపయోగపడుతుందో చూపించడానికి ఈరోజు ఈ వేదిక ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము.